ఏది ఏమైనట్టుకి దుర్గా గారు మేము బటన్ నొక్కినాము, అన్నీ జరిగినాయి. 1,70,000 కోట్లు అండి బటన్ నొక్కిస్తాను. బటన్ నొక్కినాము. మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లిలు తిన్నాయా, కుక్కలు తిన్నాయా, పందులు తిన్నాయా, చీమలు తిన్నాయా, లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది. మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము. ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఎవడు ద్రోహం చేశాడు, కోస్తాంధ్రాలో ఎవరు చేశారు, ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని 2034కో 2039లోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ 20 years వరకు చూడకూడదు, రాజకీయాలకు రాకూడదు, నేను చూస్తున్నా అదపాతాళ తొక్తా అని అన్నారు ఆయన. చూద్దాం అయ్యా, చూద్దాం. నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు రేపు మొన్నడు వచ్చామని చెప్పలా. 2034లో కానీ 2039లో కానీ, అంటే 20 years లెక్కేసుకుంటాను నేను. 2034 39 అట్లా ఆ టైంలో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పగలను. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు, మరి ఏంటి కాలక్షేపం, ఎలా ఏం చేయాలి? మరి ఇన్ని కేసులు ఏమో 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 ఎట్టుంటుంది ఏమో చూద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళాగడ కలుద్దాం, మనం ఇబ్బంది ఏమన్నది, మళ్ళాగడ కలుద్దాం, మళ్ళాగడ మాట్లాడదాం. మా ఆయనకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటా. నా ఈ పోరాటం ఆగదు 30 సంవత్సరాల వరకు. అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని గట్టిగా చెప్తా ఉంటాను నేను. అంటే ఓడిపోయాడు కదా, ఇంకా నువ్వు వదిలేస్తావు అనుకున్నాను నేను. మా వాళ్ళందరూ అన్నారు ఇంక పట్టించుకోడు, మరి సీమరాజు వదిలేస్తాడు. నేను అటువంటి కాదు. నేను ₹1 ఆశించకుండా అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. అన్న కోసం వివేకా సార్ అంటే అభిమానం నాకు. వివేకా సార్ అంటే అభిమానంతో నేను అన్న కోసం పనిచేస్తా ఉండా. ఏది ఏమైనప్పటికీ అన్నను అందరూ వదిలేసా, మా వదిలేసినా కూడా నేనైతే వదలనని అయితే చెప్తా. మరి రాజధాని గురించి ఒకసారి చెప్పాలా? రాజధాని ఏంటి? మరి 3 రాజధానులు అంటున్నారు. ఈ చక్రం బాబు రాజధాని కాదే ఆ స్వామి, పులివెందుల గడ రాజధాని. నిన్న కన్నా మేము అధికారంలోకి వచ్చింటే పులివెందుల గడ ఒక రాజధాని చేస్తున్నాము. కొడుకులు చచ్చుందరు రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా. ఎవడికాళ్ళు లేకుండా పులివెందుల 10% జాగా కొనుక్కుందాం, 10 గజాలు కొనుక్కుందాం, ఆ రాజధాని కడతాడంట అని రియల్ ఎస్టేట్ చేసుకుందాం. చేసిందంతా అదే కదా బొక్క. కర్నూలు చేసింది రియల్ ఎస్టేటే, వైజాగ్ చేసింది రియల్ ఎస్టేటే. అమరావతిలో రాజధాని రైతులు ₹1 ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము, చంద్రబాబు నాయుడు మీద ఉండేటువంటి ఒక దీంతో ఆయనకి ఇచ్చినారు. పరిశ్రమలు తెచ్చాడు, రాజధాని కడతాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన వయసు అట్టా అయిపోయింది, మన పిల్లలు వాళ్ళ బిడ్డలు బాగుంటారులే, రాజధాని ప్రాంత వాసులందరూ కూడా ఏమీ ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు భూములు. మేము అడిగితే ఎవడేగిని 1 సెంట్ ఇచ్చా నా కొడుకు లేడు. ఎవడేగిని 1 ఇటుకి పెడతావు అన్నా కూడా తాపో మా తావులో పెట్టొద్దు అంటారు. ఏం చేస్తాము, ఈ బాధలు ఎవడో చెప్తావు. మీరేమో మీ ఇష్ట ప్రకారం కూర్చొని అడుగుతారు. ఇవన్నీ చెప్తే మళ్ళా మీ వీక్షకులు కూడా ఒకరో హట్ అవుతారు. మరి లోకేష్ రెడ్ బుక్ అని మర్చిపోతాడు ఆయన అన్న. ఎవరా లోకేష్? ఎగరేసి అంటే గెలిచేశాడు కదా, ఆనందంలో మర్చిపోయి పక్కన పెడతారు కార్యకర్తలు. అట్లుండదు కానీ బట్ ఏంటంటే మేము చేసిన అరాచకం అయితే చేయడని నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము నడిపించిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అటు ఒప్పుకునే మనిషి కాదు. మనం నేను కూడా చూస్తున్నా చిన్నప్పటి నుంచి. చట్టము, ఐపీసీలు ఉన్నాయి, న్యాయస్థానాలు, కోర్టులు, అదే జడ్జిలు, లాయర్లు ఉన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు వేద్దాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఎవరైతే మా అన్న కోసం అధికారులు, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి ఉత్సాహంగా ఎవరైతే పనిచేస్తుంటారో రాబోయే రోజుల్లో తప్పకుండా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి వదిలేటువంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు అయినా వదులుతాడేమో కానీ ఈ లోకేష్ అనే మనిషి వదిలేటువంటి వ్యక్తి కాదు. ఆయన రాముడు, ఈయన దేవుడు, ఈయన ఏదో చెప్పాడు లోకేష్. మనకు అవన్నీ నేను వినలేదులే, అవన్నీ నాకు సంబంధం లేదు. కానీ బట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మాత్రం ఎవడైతే అతి ఉత్సాహంగా సిఐడి అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, డీజీపీ అయితేనేమి, అదేవిధంగా ఎవడైనా ఎస్పీ అయినా, అడిషనల్ ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా అతి ఉత్సాహం చేసినటువంటి హోమ్ గార్డ్ కూడా అయినా సరే వదిలే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టంగా చెప్పినాడు. ప్రజాప్రతినిధుల కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికైతే సిద్ధంగానే ఉండాల్సి వస్తుంది తప్పకుండా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిదానికి వచ్చేస్తాడు. ఎలక్షన్ అయితే కనపడలేదు ఆయన. సజ్జల గాడు కనపడ్డు, సజ్జల కొడుకు కనపడ్డు. వాళ్ళకి కావాల్సిన కాడికి తీసుకున్నారు. అన్నను వంట రోడ్డు చేశారు. నేను చెప్పేది అదేనయ్యా నీకు. ఎవరు వంట రోడ్డు చేసినా నేను అన్నకు తోడుగా, చేదోడుగా, వాదోడుగా, అన్నను ఎవరన్నా ఒక మాట అన్నా
తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దడసాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు ఏమన్నా? జరగదు. అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్స్ అయిపోయినా ఓడించేసారా, అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరమైతే పోతాము, ఏమైతుంది? మా వెనకీర్తి వీళ్ళు కూడా వస్తారు, ఉండే వాళ్ళు కూడా. ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకీర్తి రావాల్సిందే, రజనీ వెనకీర్తి రావాల్సిందే, ఇంకా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు. ఓకే, ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే, అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఎవడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకీర్తి రావాల్సిందే. ఓకే, అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే. ఇప్పుడు వేణుస్వామి, నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు. నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా? మరి బ్రహ్మాండంగా మరి సారీ చెప్పేశాడు, వదిలేద్దామన్నా మరి. కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడిచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేక సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం తెలిస్తే ఈడు మొగోడైతే. వదిలేద్దాం వదిలేయకూడదా? అందుకు నాకు డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను, వదిలే సమస్య లేదు. ఈయన్ని ఆరామస్తాను కండి, ఆరామస్తానికి డౌట్ వచ్చింది. ఈడు మస్తానా, ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు, మస్తాన్ ఆరా. మస్తాన్ ఆడదని ఆరా తెచ్చారు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే, రిజల్ట్ వచ్చాను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మనిషి ఆడాడు తెలియలా. అందరూ పోరా మస్తాన్ అంటున్నారు, ఆవారా మస్తాన్ అంటున్నారు. మేమేందంటే మస్తాన్ ఆరా, మస్తాన్ ఆరా, ఆరా తెచ్చినాం. మస్తాను ఆరా అంటే ఈడు ఆడాడని ఆరా తెచ్చినాం. అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? ఏమైనా పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్ట పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు. మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను ఆలోచన చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఇందాక అహంకారం అన్నావు, అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది. మరి అప్పుడన్నా తెలుసుకోవాలి కదా మీ జగన్మోహన్ రెడ్డి. తెలియదు, పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు. మన రాష్ట్రం వినాయకపోయింది, మంది మనం చూసుకుంటే సరిపోతుంది, పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది, 11 మంది గెలిచారు, దాంట్లో మెజారిటీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చాడు. నువ్వు భలే ఓడివి, ఆడుదాం ఆంధ్రాకు, మాకు జట్టు దొరికింది, క్రికెట్ టీం దొరికిందని మేము ఆలోచన చేస్తా ఉంటే ఇదే నిజం. అదే అవునయ్యా, మేము చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టినాము. ఆడుదాం ఆంధ్ర, మాకు ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది, 11 మంది క్రికెట్ టీము. మేము పెట్టుకుందాం అని చూచాను, నువ్వేదో మమ్మల్ని మెంగబెట్టేదానికి వచ్చినట్టు వేడికి అందరూ అనుకుంటున్నారు 6 వెళ్ళిపోతే చాలు, ఇంకేముండదు, విలీనం చేసినట్టు అయిపోతుంది, మొత్తం రద్దు అయిపోద్దని. లేదు లేదు లేదు, అక్కడ రఘురామకృష్ణాజీ ఉన్నాడంటే ఇద్దరు అమ్మాయిలు. నేను రాత్రి కూడా రఘురామకృష్ణరావుతో డిబేట్లో కూర్చున్నా, ఆయన అదే అన్నాడు, మీకు ప్రతిపక్షం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. నేను అనిపించా దగ్గర ఉండి ఎట్లా ఒకటి చేసి. ఈయన ఏమంటాడంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మనవాళ్ళు మనవరాళ్ళతో చక్కగా హాయిగా ఉండు, వద్దు నీకు శాశ్వత జీవితం గడప అంటున్నాడు. మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజు. చూద్దాం రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఉన్నదే, పోయి కలిసి చెప్తా. శివరాజు గారు మరి జోగి రమేష్ అని ఉన్నాడండి, ఈడిది యాక్చువల్లీ పెడన. 2019లో పెడన నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో పెట్టినాడు అడుగు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినాడు 10 మందిని గోడాలు వేసుకొని. అప్పుడు అన్న చిక్కటి చిరునవ్వుతో ఒక చిరునవ్వు నవ్వి, అన్న
వికసించిపోయి ఉమ్. అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంత్రి పదవిని కేటాయించినారు.